హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు సఖీ వన్ స్టాప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా నోటిఫికేషన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్స్ వచ్చేసి మీరు డిసెంబర్ 7వ తారీఖు నుండి డిసెంబర్ 16వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ రూమ్ నెంబర్ G33 కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల ఈ అడ్రస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేవి. ఇప్పుడు క్లియర్గా అయితే ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఇది. దీనికి సాలరీ వచ్చేసి 35,000 అయితే ఉంది. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్ట్కి మీరు లా లేదా సోషల్ వర్క్ లేదా మీరు సోషియాలజీ లేదా మీరు సోషల్ సైన్స్ లేదా సైకాలజీలో మాస్టర్స్ దీంట్లో ఏది చేసినా కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఇతర మహిళా సంబంధిత ఆవశ్యక విభాగాలలో అని ఇక్కడ అడగడం జరిగింది. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి మీరు. అలాగే ఇక్కడ కౌన్సిలింగ్లో కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 కేస్ వర్కర్ పోస్ట్ ఇది. దీనికి సాలరీ వచ్చేసి 20,000 అయితే ఉంది. దీంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే దీంట్లో కూడా లా లేదా సోషల్ వర్క్, సోషియాలజీ అలాగే సోషల్ సైన్సెస్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ అయితే ఇక్కడ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ కేస్ వర్కర్ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఇతర ప్రాజెక్టు లేదా కార్యక్రమంలో ఇక్కడ కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 పారాలీగల్ పర్సనల్ లాయర్. ఇక్కడ ఈ పోస్ట్కి సాలరీ చూసుకుంటే 25,000 అయితే ఉంది. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు లా అయితే చేసి ఉండాలి. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఇతర ప్రాజెక్టులలో కనీసం ఇక్కడ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ లిటిగేషన్లో కనీసం ఇక్కడ 2 సంవత్సరాల అనుభవంతో ప్రాక్టీసింగ్ లాయర్గా మీరైతే వర్క్ చేసినట్లయితే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4 చూసుకుంటే పారామెడికల్ పర్సనల్. ఈ పోస్ట్కి వచ్చేసి సాలరీ చూసుకుంటే ఇక్కడ 15,000 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు పారామెడికల్లో డిప్లొమా అయితే చేసి ఉండాలి లేదా మీరు ప్రొఫెషనల్ డిగ్రీ అయితే ఇక్కడ అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ ఇది. దీనికి సాలరీ చూసుకుంటే 25,000 అయితే ఉంది. దీంట్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే సైకాలజీ లేదా మీరు సైకియాట్రీ లేదా న్యూరో సైన్స్లో మీరు డిప్లొమా లేదా డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఇతర ప్రాజెక్టు లేదా కార్యక్రమంలో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్తో ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ ఇది. ఇక్కడ సాలరీ చూసుకుంటే 20,000 అయితే ఉంది. దీంట్లో కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కంప్యూటర్స్ లేదా ఐటీ కనీస డిప్లొమాతో గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే దాంతోపాటు మీరు డేటా మేనేజ్మెంట్ అలాగే ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అలాగే వెబ్ బేస్డ్ రిపోర్టింగ్ ఫార్మాట్స్ వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అది కూడా చూసుకోండి మీరు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 7 చూసుకుంటే ఇక్కడ మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ పోస్ట్ ఇది. దీనికి నెలకు సాలరీ వచ్చేసి 12,500 రూపాయలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఈ మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ పోస్ట్కి 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ హై స్కూల్ లెవెల్ అయితే మీరు చదివైతే ఉండాలి, అదైతే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 8 చూసుకుంటే సెక్యూరిటీ గార్డు లేదా నైట్ గార్డు. ఈ పోస్ట్కి అయితే 12,500 రూపాయలు అయితే ఉంది ఇక్కడ సాలరీ చూసుకుంటే. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ దీనికి సెక్యూరిటీ గార్డ్గా అయితే మీరు ప్రభుత్వ లేదా పేరొందిన దానిలో మీరు సెక్యూరిటీ సిబ్బందిగా అయితే ఇక్కడ కనీసం 2 సంవత్సరాలు అయితే ఇక్కడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. అలాగే ఇక్కడ రిటైర్మెంట్ అయినటువంటి మిలిటరీ పారామిలిటరీ సిబ్బందికి ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకుంటే 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు సంబంధిత విద్యార్హతలు మరియు అనుభవం సర్టిఫికెట్ అంటే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి
మీరు డిసెంబర్ 7వ తారీఖు నుండి డిసెంబర్ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై వచ్చేసి రూమ్ నెంబర్ G33 డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్, రాజన్న సిరిసిల్ల. ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.